దాచితివా నీ చేతి నీడలో యేసయ్యా నీ చేతి నీడలో నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో యేసయ్యా నీ చేతి నీడలో నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో యేసయ్యా నీ చేతి నీడలో. అందరూ చప్పట్లు కొడదాం. ఆమేన్. నన్ను పిలచి నీవున్న చోటునే నేనుండుటకై ఉన్నత పిలుపుతో నన్ను పిలచి నీవున్న చోటునే నేనుండుటకై పిలుపుకు తగిన మార్గము చూసి నన్ను ఆదరించిన యేసయ్యా పిలుపుకు తగిన మార్గము చూసి నన్ను ఆదరించిన యేసయ్యా విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో యేసయ్యా నీ చేతి నీడలో నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో యేసయ్యా నీ చేతి నీడలో. అందరూ చప్పట్లు కొడదాం. నన్ను పిలచి నీవున్న చోటునే నేనుండుటకై ఉన్నత పిలుపుతో నన్ను పిలచి నీవున్న చోటునే నేనుండుటకై పిలుపుకు తగిన మార్గము చూసి నన్ను ఆదరించిన యేసయ్యా
చూసి నన్ను ఆదరించిన యేసయ్యా నన్ను విడువక ఎడబాయక కాచితివా నీ చేతి నీడలో యేసయ్యా నీ చేతి నీడలో నన్ను విడువక ఎడబాయక కాచితివా నీ చేతి నీడలో యేసయ్యా నీ చేతి నీడలో 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 Thank you, Jesus. Thank you, Lord. Hallelujah. 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 ఉన్నత పిలుపుతో నిన్ను పిలిచి పిలుపుకు తగిన మార్గము చూపి స్థిరపరిచినాడు, ఆదరించినాడు. ఆయన చేతి నీడలో నిన్ను దాచి ఉంచినాడు. నిన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో ప్రార్థన. పరిశుద్ధుడైన మా ప్రభువా, గతించిన సంవత్సరాలన్నీ నీ చేతి నీడలో మమ్మల్ని దాచి ఉంచి మరొక నూతన దినములను మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రం. మీ నామములో మమ్మల్ని బలపరచండి. ఉపవాస కుటుంబంలో మొదటి దినం సాయంకాలం మరోసారి మీ పాదములకు అప్పగించుకొనిచున్నాం. కృపాసనము చెంతకొచ్చుచున్నాము. ప్రభువా, కనికరించండి. మీ దక్షిణ హస్తమును చాపము, మమ్మలందరిని దర్శించుము. శివ జలములు మాలో ప్రవహింప చేయము. మహిమ కలిగిన నీ వాక్కుతో మమ్మల్ని మండించుమని మమ్మల్ందరిని మీ చేతులకు అప్పగించుకుంటూ మాతో మాట్లాడమని
యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రభు మనల్ని ప్రేమించి ఈ ఉపవాస కూటములు మరి మొదటి దినము కాలము దేవుని కృప చేత ముగించబడింది. ఈ సాయంకాలము మనం దేవుని సన్నిధిలోనికి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అనుదినము దేవుని కృప మన మీదంట, అనుదినము దేవుని కృప మన మీద నూతనముగా ఉంటుంది. ఎలా ఉంటుంది? నూతనముగా ఉంటుంది. కాబట్టి నూతనమైన దేవుని కృప అనుదినము నూతనమే, ప్రతి క్షణము నూతనమైన క్రొత్త కోణములో మనల్ని నడిపిస్తూ, మనల్ని భారమెత్తుకుంటూ, మనల్ని క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి నడిపించేది దేవుని కృప. కనుక మనం ఈ సాయంకాల ఉపవాస కూటములకు వచ్చినటువంటి మనం దేవుని సముఖములో దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఉదయకాలం కొన్ని మాటలు విన్నాం. జ్ఞాపకం ఉన్న ఎవరికన్నా? ఏం విన్నాము? ఉదయకాలం ఏం చెప్పాము? చెప్పండి, ఏం చెప్పాము? ఏం చెప్పాము ఉదయకాలం? దేవుని మనలో ఎంతవరకు జ్ఞాపకం ఉందని అడుగుతున్నా. దేవుని మహిమ ఏం కావాలి? చెప్పండి, సేవకులు కూడా చెప్పండి. దేవుని మహిమ ఏం కావాలి? దేవుని మహిమను మనము ధరించుకోవాలి, మహిమతో నింపబడాలి. దేవుని మహిమతో శ్రమల యందు ఆనందించి ఆ మహిమతో ఆయన ఎదుట నిలబడాలి. హల్లెలూయా. వింటున్నారా? ఇక్కడ మహిమను ధరించిన వారు అక్కడ ప్రభు సింహాసనం ఎదుట మహిమతో ప్రభు నిలబెట్టుకునే సమయంలో కూడా మహిమ పూర్ణులుగా మార్చబడతారు. హల్లెలూయా. వచ్చినటువంటి మనము ధన్యులము. దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక, అక్కడ కొన్ని మాటలు చెప్పబడతా ఉన్నాయి. ఆ మాటలు మనం చదువుకుందాము. 16వ అధ్యాయము అక్కడ 6వ వాక్యం, 12వ వాక్యం, 6, 12. మీ కొరకు బహుగా ప్రయాసపడిన అనేక వందనములు వారు. 6 వచ్చిన చూడండి. నా ప్రియుడకు ఎఫైనటుకు వందనములు, మీ కొరకు బహుగా ప్రయాసపడిన. 8వ వాక్యం చదవండి. ప్రభునందు నాకు ప్రియుడగు అప్లయంతునకు వందనములు. 12వ వాక్యం చదవండి. ప్రభునందు ప్రయాసపడు త్రుఫైనాకును పెర్సిస్సునకు వందనములు. ఆమె ప్రభునందు బహుగా ప్రయాసపడి. చాలండి, మీ తలలు పైకెత్తండి. వాక్యము సెలవిస్తుంది, ప్రియుడు ప్రభునందు
ప్రయాసపడ్డాడు, ప్రభువునందు శ్రమపడ్డాడు. వారి గురించి చెప్తూ ప్రతి ఒక్కరి గురించి అంటున్నాడు, ప్రభువునందు ప్రయాసపడెను. ప్రియుడు ప్రభువునందు ప్రయాసపడ్డాడు. ఆ సహోదరుడు ప్రభువునందు ప్రయాసపడ్డాడు. ఎఫైనటునకును వందనములు అంటున్నాడు, పెర్సిస్సునకు వందనములు అంటున్నాడు. ఈ విధంగా వాళ్ళందరి గురించి ఏం చెప్తున్నాడంటే, వారు దేవునికి ప్రియులు అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో చెప్పబడుతుంది, దేవుడు కొందరిని తనకు ప్రియులుగా ఎంచుకున్నాడు. ఏం చేశాడు? దేవుడు తనకి కొందరిని ప్రియులుగా ఎంచుకున్నాడు. పిల్లలు వేరు, ప్రియమైన పిల్లలు వేరు. దేవునికి సమీపముగా ఉండి దేవుణ్ణి వెంబడిస్తూ దేవుని ఇంటిలో నిలిచి ఉండి దేవుని ఇంటిలో ప్రయాసపడుతూ దేవుని ఇంట్లో శ్రమలోను, ప్రయాసములోను, కష్టములోను, సేవలో ఎదురవుతున్న పరిస్థితులన్నిటి మధ్యలో నిలిచినటువంటి వారితో అంటున్నాడు ఏమని? వారు ప్రియులైన దేవుని పిల్లలు అంటున్నాడు. హల్లెలూయా. దేవునికి మనం ప్రియమైన దేవుని పిల్లలుగాను, ఆయన కోరుకున్న వారిని అంటున్నాడు, వారు నాకు ప్రియులు అంటున్నాడు. వారు దేవుని కోసం ఏమి చేయటానికైనా ఎన్నుకాడలేదు. దేవుని కోసం ఎంత ప్రయాస పడటానికైనా వెనుకంజ వేయలేదు. దేవుని కోసం సమయమనక అసమయమనక వారు దేవుని కొరకు, దేవుని పని కొరకు ప్రాణములు అర్పించి ఏం చేశారు తెలుసా? దేవుని పనిని కాపాడి భద్రపరిచారు. అందుకే బైబిల్లో వారి గురించి అన్నాడు, నాకు వారు ప్రియులు, ప్రియుడగు అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఎలా ఉండాలంటే, మామూలు పిల్లలుగా కాదు, ప్రియమైన పిల్లలుగా, దేవుడు కోరుకున్నటువంటి ప్రియుడు అని చెప్తున్నాడు. ఎవరైతే ఆ విధంగా ప్రభువుకు సమీపంగా ఉండి, ఎవరైతే దేవుని యొక్క పనిలో శ్రమ పడుతూ ప్రయాసపడుతూ నిలబడతారో వారిని ప్రియుడు అంటున్నాడు ప్రభు. చూడండి, దేవుని మందిరానికి 3 ప్లేసులు ఉంటాయి. 1 ఆవరణము, 2 పరిశుద్ధ స్థలము, 3 అతి పరిశుద్ధ స్థలము. ఓకేనా? కాబట్టి ఈ ప్రజలైన వారు, దేవుని ప్రజలు అనబడిన వారు ఉంటే ఈ 3 ప్లేసులలోనే ఉండాలి. కొంతమంది ఎక్కడుంటారు తెలుసా? ఆవరణం వరకు వస్తారు, అలా ఆవరణంలో కాసేపు ఆనందిస్తారు, ఆ ఆవరణములు కాసేపు అటు ఇటు చూస్తారు, ఈ చీపురు పట్టుకొని అటు పెడతారు, ఆ పొరక తీసి పెడతారు, ఈ చెంబు తీసి అవతల పెడతారు, ఈ బకెట్ తీసి అవతల పెడతారు, ఆవరణములు కాసేపు అటు ఇటు చూసేసి ఇంకెళ్ళిపోతారు. ఇది ఒక రకమైన బ్యాచ్, మొదటి బ్యాచ్. ఇక రెండో బ్యాచ్ ఏంటి తెలుసా? ఆవరణము దాటి కొంచెం 2 అడుగులు లోపలికి వేస్తే మందిరంలోకి పరిశుద్ధ స్థలం ఉంటుంది. ఏ స్థలము? పరిశుద్ధ స్థలము. కాబట్టి కొంచెం లోపలికి వచ్చి దేవుని పనిలో ఏమైనా పరిచయాలు ఉన్నాయా? దేవుని ఇంట్లో ఏమైనా కొరతలు ఉన్నాయా? దేవుని ఇంటిలో చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉన్నవా? నేను చేయవలసిన బాధ్యతలు ఏమైనా ఉన్నవా అని ఈ రెండో రకమైన ప్రజలు కొంచెం ఆవరణము దాటి కొంచెం లోపలికి వచ్చి దేవుని పనులు పూసుకొని ఏం చేసుకొని, చెప్పండి, మిమ్మల్ని అడగకపోతే మీరు నిద్రపోయేటట్టున్నారు, గట్టి స్తోత్రం చెప్పండి. దేవుని పనులు పూసుకొని, దేవుని పనులు అడిగి తెలుసుకొని, పరిశుద్ధ స్థలంలోకి వచ్చి సేవకుల దగ్గరికి వచ్చి, ఇకను పనుల విషయాలు బాధ్యతలన్నీ తెలుసుకొని పరిశుద్ధ స్థలంలో ఉండి సేవకుల వెనకాల ఉండి ఆ
బాధ్యతలన్నీ చక్కగా నిర్వహించి దేవుని పనిలో ప్రయాసపడి వెళ్తారు. ఇక మూడో విషయం ఏంటంటే అతి పరిశుద్ధ స్థలము. ఇక ఇంకొక రకమైన గుంపు అనమాట. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇందాక చెప్పాను చూడు, ప్రియుడైన ప్రజలు అని. వాళ్ళు హల్లెలూయా. ఎవరంట? రోమాలో పౌలు గారికి ప్రాణం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. స్తోత్రం చెప్పు. రోమాలో పౌలు గారిని నిలబెట్టడానికి, పౌలు గారిని కాపాడటానికి, దేవుని పనిని స్థాపించటానికి ప్రాణం ఇవ్వటం కొరకు వారి ప్రాణముల బలిపీఠం మీద పెట్టి వారు నిలబడ్డారు. కాబట్టి కఠినమైన రోమా పట్టణంలో మహిమ కలిగిన దేవుని పని జరిగింది. హల్లెలూయా. వాళ్ళు ఎక్కడున్నారు తెలుసా? ఆవరణం కాదు, పరిశుద్ధ స్థలం కాదు, అసలైన ప్లేసులో తమ జీవితాలని, ప్రాణాలను అర్పించి అక్కడ నిలబడ్డారు. కాబట్టి కఠినమైన రోమపట్నంలో దేవుని పని జరిగింది. హల్లెలూయా. కాబట్టి చెప్పండి, ఇప్పుడు మనం ఎలా ఉండాలి? ఆవరణంలోకి వచ్చి తొంగి చూసి వెళ్ళిపోయే వాళ్ళలాగా ఉండాలా? లేకపోతే పరిశుద్ధ స్థలంలోకి వచ్చి కాస్త చేతనైన పనులు చేసి వెళ్ళిపోయే వారిలాగా ఉండాలా? మూడో ప్లేస్ ఏంటి? మీ నోటి తినాలనేది చెప్పండి. ఫాస్టింగ్ కోటాలైనా గట్టిగా మాట్లాడాలా? అది దేవుని శక్తి అంటే ఏంటిది? ఫాస్టింగ్ కోటాలైనా, ఉపవాస కోటాలైనా బీ స్ట్రాంగ్ అన్నట్టు ఉండాల. హల్లెలూయా. మూడో ప్లేస్ ఏంటిది? ఎస్, అతి పరిశుద్ధ స్థలము. తొంగి చూసి వెళ్ళిపోయే వాళ్ళు ఒక గుంపు. ఇక నువ్వు కొంచెం మూడో గుంపు ఏంటి తెలుసా? పౌలు గారు అంటున్నారు, నా నిమిత్తం ప్రాణములు ఇచ్చుటకైన నువ్వు తెగించిరి అంటున్నాడు 16వ అధ్యాయంలో. వాళ్ళు ఎవరు తెలుసా? బలిపీఠం మీద సేవకులతో పాటు ప్రాణం పెట్టడానికి సిద్ధముగా ఉంటారు. స్తోత్రం చెప్పు. ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్న నలుగురు విశ్వాసులతోటి 40 సంఘాలు కట్టచ్చు. హల్లెలూయా చెప్పు. కాబట్టి ఇప్పుడు పౌలు గారికి ఎవరు దొరికారంటే అక్కడ ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నటువంటి బిడ్డలు దొరికారు. వాళ్ళతోటి దేవుడు ఏమంటున్నాడంటే, వీళ్ళు నాకు బహుప్రియులు అంటున్నాడు. హల్లెలూయా. దేవుని సముఖంలో మనం ఎలా ఉండాలి తెలుసా? దేవునికి ప్రియమైన వారిగా ఉండాలి, దేవునికి ప్రియులైన వారిగా ఉండాలి. ఒక 5 విషయాలు నేను చూపించి నేను ముగిస్తాను. చూడండి, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 4వ వాక్యం. చదవండి. 43:4. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి. చాలండి. దేవుడు అంటున్నాడు, ఏం చెప్తున్నాడు తెలుసా? ప్రియులైన వారికి, ప్రభువుని సంతోషపెట్టే వారిని, దేవుని పరిశుద్ధ స్థలములోకి వచ్చి దేవుని భారములు మోసే వారితో, దేవుని అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి ప్రభువును ఘనపరిచి బలిపీఠం మీద అర్పించబడే వారితో అంటున్నాడు, నీవు నాకు ప్రియమైన బిడ్డలుగా ఉన్నారు కాబట్టి, నీవు నాకు ప్రియుడిగా ఉన్నావు కాబట్టి నేను నిన్ను ఘనపరుస్తాను, నేను నిన్ను ఘనపరిచి నీకు ప్రతిగా మనుషులని అప్పగిస్తానంటున్నాడు. నీకు ప్రతిగా జనములను అప్పగిస్తాను. ఇదిగో నువ్వు ప్రియుడవు. ఎందుకు ప్రియుడు అన్నాడంటే, దేవుని భారములు మోసి అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి సేవకులతో పాటు ప్రయాసపడి, సేవకులతో పాటు బలిపీఠం మీద అర్పించబడి, కొంతమంది విశ్వాసులు ఉంటారు. ఎట్టుంటారు తెలుసా?
అన్న ఎప్పుడైనా పిలువన్నా నీ వెనకాల సేవకు వస్తానన్న అంటారు. హల్లెలూయా. అర్ధరాత్రి పర్వాలేదు అన్నాడు, పిలువన్న వస్తానంటారు. వీళ్ళు నెంబర్ 1 క్వాలిటీ అనమాట. ఏ క్వాలిటీ? నెంబర్ 1 క్వాలిటీ. కొంతమంది అంటారు ఎప్పుడు పిలిచినా కానీ, అబ్బా నిన్న పిలిచింటే వచ్చేవాడిని అన్న, ఇప్పుడు ఆడ కుదిరిద్దన్నా, రేపు పొద్దున అయితే వస్తాన్నా. ఇది మామూలు బ్యాచ్ కాదు. ఇంకెప్పుడు పిలిచినా రేపు వస్తా, రేపు వస్తా, రేపు వస్తా. మా చిన్నప్పుడు ఒక పాట ఉండేది. ఒకడేమో ముందు నిలబడతాడు, ఒకడే వెనకాల నిలబడతాడు. ఎంతెంత దూరం అంటే శాన దూరం అంటది, ఎంతెంత దూరం అంటే శాన దూరం అంటది, ఎంతెంత దూరం అంటే శాన దూరం. అది రాదు, ఈడు ఆపడం. అర్థమైందా? ఎంతెంత దూరం అంటే శాన దూరం అంటాడు, వాడు ముందు ఉంటాడు, ఈడు వెనకాల ఉంటాడు. ఎంతెంత దూరం అంటే శాన దూరం అంటాడు. అది దూరం పోయేది కాదు, ఇది అయ్యేది కాదు. కొంతమంది ఎట్టుంటారు తెలుసా? రాయ్య పరీక్షకి వెళ్దామంటే రేపు వస్తా, రేపే నేల మీద రాసి పెట్టుకోవటమే. పలక మీద రాస్తే కనపడతాయి, నేల మీద రాస్తే కనపడతాయా? కనపడవు. కొంతమంది ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ప్రభు ఏమంటున్నాడు తెలుసా? ప్రియుడు, నా దృష్టికి నీవు ప్రియుడుగా ఉన్నావు కనుక ఘనుడవైతివి. ప్రియులైనటువంటి వారిని, ప్రియులైనటువంటి సహోదరులని, ప్రియులైనటువంటి పురుషులని, సంఘములో దేవుని భారములు మోసే వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? ఘనులుగా ఎంచుచున్నాడు. హల్లెలూయా. వారిని, ప్రియులైన వారిని దేవుడు ఘనపరుస్తున్నాడు. ప్రియులైన వారిని దేవుడు అన్ని పరిస్థితుల మధ్యలో ఇంటిలో ఘనపరుస్తాడు, ఉద్యోగంలో ఘనపరుస్తాడు, పొలంలో ఘనపరుస్తాడు. ప్రతి చోట వారిని దేవుని మహిమ కొరకు ఘనపరిచి నిలబెడతాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ప్రియులని దేవుడు చెప్పాడు కదా. ప్రియులైన వారికి దేవుడు చేస్తున్నటువంటి కార్యములు ఏంటంటే, మొదటగా ఆయన ఘనపరుస్తాడు. హల్లెలూయా. ఆయన ఘనపరచాలంటే నువ్వేం చేయాలి? మనమేం చేయాలి? ఆయన కార్యములు చూడాలి, ఆయన ఆవరణములో ప్రవేశించాలి, పరిశుద్ధ స్థలం వరకు వెళ్ళి బాధ్యతలు, సర్వ బాధ్యతలు భుజముల మీద వేసుకొని నిలిచి ఉంటే అప్పుడు ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని, ఇంటి వారిని అందరినీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఘనపరుస్తాడు. హల్లెలూయా. అందుకే ప్రభు అంటాడు కదా, నన్ను ఘనపరుచు వారు నేను. అది నువ్వు ఆవరణంలో ఉన్నావనుకో, ఆయన ఘనపరుస్తావా? కొంతమంది దేవుని సహవాసములు ఎలా ఉంటుందో తెలుసా? పట్టి పట్టనట్టుగా అక్కడ వరకే, బయట దారుబందరం దగ్గరికి వస్తారు, అట్నుంచి అట్టే వెళ్ళిపోతారు. అలా ఉండకూడదు. మనం ఎలా ఉండాలి తెలుసా? దేవుని సముఖంలో లోపలికి వచ్చి బలిపీఠం మీద అర్పించబడి ప్రభు కోసం మనం ఏం కావాలంటే నిలిచి ఉండాలి. ఏం కావాలి? నిలిచి ఉండాలి. దేవుని కోసం ప్రయాసపడే భాగ్యం నాకు దొరికినందుకు స్తోత్రం అనాలి. దేవుని సేవకులతో శ్రమపడే భాగ్యం నాకు దొరికినందుకు స్తోత్రం అనాలి. హల్లెలూయా. ప్రియులైన వారికి దేవుడు చేస్తున్నటువంటి రెండవ మాట చదవండి. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 33:12 చదవండి త్వరగా. ద్వితీయోపదేశకాండం 33:12. బెన్యామీను గురించి ఇట్లనెను, బెన్యామీను యెహోవాకు ప్రియుడు. అది రాయబడింది,
ప్రియులైన వారికి మొదటగా దేవుడు చేస్తున్న కార్యం ఏంటంటే ఘనపరుస్తాను. రెండవ మాట దేవుడు అంటున్నాడు, తనకు ప్రియులైన వారిని, ప్రియులంటే ఎవరు అని ముందే చెప్పాను మీకు. తనకు ప్రియులైన వారిని, తనను వెంబడించే వారిని, ఇదిగో తన యొక్క మాటలలో, తన యొక్క ఆజ్ఞలలో నడుచుకునేటువంటి వారితో ప్రభు ఇస్తున్నటువంటి రెండో వాగ్దానం ఏంటంటే